హాయ్ దోస్తులు, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో ఏంటి అంటే మీకైతే బెంగళూరు ట్రిప్ని చూపిస్తాను. బెంగళూరు అనగానే మనకంటూ కొన్ని ప్లేసెస్ అయితే గుర్తొస్తాయి కదా, ఆ ప్లేసెస్ మేము వెళ్ళాము. ఆ ప్లేసెస్ని మీకు యూట్యూబ్లో చూపిస్తాను. ఇదైతే బన్నర్ఘట్ట నేషనల్ జూ పార్క్. సో ఇక్కడైతే లయన్స్, టైగర్స్, డీడ్స్, బీడ్స్ అన్నీ కనిపిస్తాయి. ఒక బస్సులో అయితే మనం తీసుకొని వెళ్తారనమాట. అన్నీ చూపిస్తారు దగ్గరుండి. అసలు ఎక్కడైనా మనకు కనిపిస్తే టైగర్స్, లయన్స్ ఆపి మరీ చూపిస్తారు. అసలు ఇంత పెద్ద సిటీలో ఇంత పెద్ద ఫారెస్ట్ ఉందా అన్నట్లు ఉంటుంది. చాలా పెద్దగా ఉంటుంది ఫారెస్ట్. చూడండి ఎంత కంజెస్టెడ్గా ఉన్నాయి ట్రీస్ అని, దగ్గరగా ఉన్నాయి. అసలు నేను కావాలనే తీసాను మీకు చూద్దామని. కొన్ని చోట్ల అయితే పెద్ద పెద్ద కోబ్రాస్ కనిపిస్తాయి అండ్ అలానే క్యూట్ పాండాస్ కూడా కనిపిస్తాయి. చాలా బాగుంటుంది చూడ్డానికి. సో మాకు ఈ పార్క్ మొత్తం చూడడానికి టైం అయితే బాగా పట్టింది. అండ్ ఈ పార్క్లోనే ఇంకొకటి బటర్ఫ్లై పార్క్ కూడా ఉంటుంది, అది చూపిస్తాను నెక్స్ట్. సో బటర్ఫ్లై పార్క్కి ఇలా ఉంటుంది ఎంట్రన్స్, మనం ఫొటోస్ తీసుకోవచ్చు, బాగుంటుంది. ఇదే అండి బటర్ఫ్లై పార్క్. సో చాలా బాగుంటుంది. మనం వెళ్తుంటే మన పైన వచ్చి వాళ్తుంటాయి అన్నమాట బటర్ఫ్లైస్. సో కొన్ని ఫ్రూట్స్ అయితే కట్ చేసి పెట్టారు, వాటికి ఫుడ్ అంట, వాటిని తింటాయంట అవి. ఇక్కడ ఏదో ఒక చిన్న వాటర్ ఫాల్ కూడా ఉంది, అందులో అయితే ఫిషెస్ కలర్గా చాలా బాగున్నాయి. సో ఇది వచ్చేసి బటర్ఫ్లై మ్యూజియం అనమాట. సో పార్క్ పక్కనే ఉంటుంది. ఇందులో వెరైటీస్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఉంటాయి. సో మనం చూసుకోవచ్చు, వాటి నేమ్స్తో సహా కింద మెన్షన్ చేసి ఉంటారు. బాగుంటుంది చూడడానికి. అండ్ నెక్స్ట్ డే మేమైతే బెంగళూరు ప్యాలెస్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. సో వెనకాలైతే మామయ్య వాళ్ళు వస్తున్నారు, ధూమ చాలే అన్నట్టు వస్తున్నారు. మనకు కనిపిస్తుంది కదా, అదే బెంగళూరు ప్యాలెస్. సో ఈ ప్యాలెస్లో ఏంటి అంటే సపరేట్గా వచ్చి మనకంటే ఎక్స్ప్లెయిన్ అయితే ఎవరు చేయరు. బట్ ఇక్కడ ఒక ఫెసిలిటీ ఉంది. ఏంటి అంటే మనకు ఒక చిన్న మొబైల్ ఇస్తారు, దాంతోపాటు ఇయర్ ఫోన్స్ ఇస్తారు. సో అక్కడ నెంబర్స్ ఉంటాయి అన్నమాట. మనకి ఏ నెంబర్, అక్కడ ప్యాలెస్లో కూడా నెంబర్స్ మెన్షన్ చేసి ఉంటారు. మనకి ఏ నెంబర్ గురించి అయితే కావాలి అనుకుంటే ఆ చిన్న మొబైల్లో ఆ బటన్ ప్రెస్ చేస్తే, ఆ నెంబర్ బటన్ ప్రెస్ చేస్తే దాని గురించి మొత్తం ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తారు మనకు. చాలా బాగుంటుంది. మొత్తం ప్యాలెస్ గురించి అయితే తెలుసుకుంటాము. మంచిగా మెన్షన్ చేస్తారనమాట. సో మొబైల్లో అయితే బాగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ప్యాలెస్ అయితే చాలా బాగుంటుంది. ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడాలనిపిస్తుంటుంది. ఆ ఫొటోస్, ఆ పిక్చర్స్ చాలా బాగా అనిపిస్తుంటాయి అన్నమాట. అసలు అప్పటి కాలంలో ఇంత మంచిగా కట్టారన్న డౌట్ కూడా వస్తుంది. నాకైతే చాలాసార్లు వచ్చింది, చూస్తూనే ఉన్నాను. అసలు ఇంత మంచిగా డిజైనింగ్ చేశారు అప్పట్లోనే. సో ఇదైతే క్వీన్స్ డ్రెస్సింగ్ ఏరియా అంట. సో వాళ్ళు వేసుకున్న డ్రెస్సెస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి.
వాళ్ళు మంచిగా మెన్షన్ చేశారు, అలానే చూపిస్తున్నారు కూడా, మనం అడిగితే చెప్తున్నారు కూడా, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అక్కడ. ఇదైతే ఆఫీస్ రూమ్ అంటండి. ఇదే అండి ప్యాలెస్ వ్యూ. ఇంత బాగుంది కదా. దీని ఆపోజిట్లో ఒక పెద్ద పార్క్ ఉంటుంది, అది కూడా చూస్తాను మీకు. సో ఇక్కడ ఉన్న ప్లేసెస్ ఎలాంటివి అంటే చాలా టైం టేకింగ్. సో నిదానంగా చూసేసుకొని ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాం. సో మా అమ్మాయి అయితే బాగా డ్రైవ్ చేస్తారు, సిటీలో కూడా చాలా మంచిగా డ్రైవ్ చేశారు. సో విష్ణు వాళ్ళకి ఆల్రెడీ స్కూటీ బైక్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ఇంకొక స్కూటీని అయితే మేము రెంటెడ్గా తీసుకున్నాము, ఎందుకంటే ప్రతిసారి క్యాబ్ అంటే ఇంకా మనకు సెట్ అవ్వదు. సో తిరగడానికి అయితే ఇదే బాగుంటుంది, అక్కడ విజిటింగ్కి మంచిగా ఉంటుంది. సో ఇలా కూడా ఇస్తారు అక్కడ రెంటెడ్కి. ఇంకా నెక్స్ట్ డే అయితే యూబీ సిటీకి వెళ్ళాము. చాలా పెద్దగా ఉంటుంది. అది ఏంట్రా ఇంత పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయనిపిస్తుంది చూస్తే మాత్రం. కానీ ఇక్కడ అస్సలు మనం షాపింగ్ చేయలేము, ఈవెన్ ఒక చిన్న థింగ్ కూడా తీసుకోలేము, ఎందుకంటే ల్యాక్స్లో ఉంటాయి కాస్ట్. జస్ట్ ఒక హ్యాండ్ బ్యాగ్ అడిగా అది 1 lakh అంట. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము నంది హిల్స్కి స్టార్ట్ అయిపోయాము. సో అక్కడ ఎలా ఉంటుంది అనేది మీకు నేను చూపిస్తాను. మేము వీకెండ్లో వెళ్ళాం కాబట్టి చాలా రష్ ఉంది. సో నా సజెషన్ ఏంటి అంటే మీరైతే వీకెండ్లో వెళ్ళకండి. ఇన్ కేస్ వీకెండ్లో వెళ్తే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. సో దారిలో అయితే చాలా హిల్స్ కనిపించాయి మాకు, కానీ అన్నిటికంటే పెద్ద హిల్ నంది హిల్ అంట. సో అందుకే అందరూ అక్కడ విజిట్ చేస్తుంటారు, మిగతా వాటికైతే మ్యాక్సిమం వెళ్ళరు. కానీ చాలా ఉన్నాయి హిల్స్ కూడా. దానికంటే ముందు ఎర్లీ మార్నింగ్ 4 కంతా స్టార్ట్ అయిపోయాం మేమైతే. ఇంకా మనం హిల్ ఎక్కుతూ ఉండంగానే మనకు అసలు అన్ని క్లౌడ్స్ అనేటివి కనిపిస్తాయి బాగా, మనం మీద నుంచి వెళ్తున్నట్లు ఉంటుంది ఫీల్. అసలు ఎంత చల్లగా అనిపిస్తుంటుందో. మేమైతే బందోబస్తు వెళ్ళామన్నమాట, యుద్ధానికి వెళ్తున్నట్టు. హెల్మెట్, స్కార్ఫ్, మొత్తం స్వెటర్ వేసుకొని, ఈవెన్ షూ వేసుకున్నాము, ఎందుకంటే అంత చల్లగా ఉంటుంది. మాన్సూన్ సీజన్లో అయితే ఇంకా మంచిగా ఉంటుందంట, అంటే క్లౌడ్స్ అయితే ఎక్కువసేపు కనిపిస్తాయంట. సో మా నంది హిల్స్ జర్నీ అయితే ఇదే, ఎందుకంటే అంత ఎర్లీగా మనం ఎక్కడికి వెళ్ళినాం కదా మ్యాక్సిమం. ఈవెన్ టీ, కాఫీ కూడా ఏం తీసుకోకుండా స్టార్ట్ అయిపోయాం ఎర్లీ మార్నింగే. చూసారా ఎంత రష్ ఉందో. అట్లీస్ట్ బైక్స్ అన్నా వెళ్తున్నాయి కానీ కార్లు అయితే అస్సలే కదలట్లేదు. చాలా కష్టంగా ఉంది వెళ్ళడం. సందులు వెళ్ళామన్నమాట, మెయిన్ రూట్ కాకుండా. అసలు చూడండి ఎంత రష్ ఉందో. అంత ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయినా కూడా ఎంత రష్ ఉంది. స్కూటీ కాబట్టి సరిపోయింది, 4 వీలర్ వెహికల్స్ అయితే అస్సలే కదలవు. ఇంకా మెయిన్ రోడ్ అంతా ఫుల్ అయిపోయింది అనేసి మేమైతే వేరే సందులో వెళ్ళాము, ఇంకా తప్పట్లేదు అనేసి. ఫైనల్గా ట్రాఫిక్ మొత్తం దాటుకొని వచ్చేసాము. నెక్స్ట్ హిల్ స్టేషనే. ఇంకా వ్యూ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది అసలు.
చుట్టూ హిల్స్, మంచి నేచర్, ఎర్లీ మార్నింగ్ చల్లగా అసలు చాలా మంచిగా ఉంటుంది అన్నమాట. నేచర్ హ్యాపీగా అనిపిస్తుంది ఆ జర్నీ మాత్రం. ఇదంతా హిల్ పైకి వెళ్ళేటప్పుడు అనమాట. నంది హిల్ పైకి వెళ్ళేటప్పుడు చాలా ఘోరంగా ఉంటుంది. అసలు రోడ్స్ అయితే చిన్నగా ఉంటాయి. ఆపోజిట్లో వేరే వెహికల్ వస్తే కూడా కష్టమే, చాలా చిన్నగా ఉంటుంది అనమాట. సో వాళ్ళంతా చూడండి ఫోటోషూట్ కోసం ఎలా చేస్తున్నారో. సో మేమైతే భయపడ్డాం అనమాట, మాకు కనిపిస్తాయి లేదా క్లౌడ్స్ అనేసి టెన్షన్తో వెళ్ళాము. ఫైనల్గా అయితే కనిపించాయి. కానీ జర్నీ మాత్రం అల్టిమేట్ అసలు. భరత్ అయితే మంచి కంపెనీ ఇస్తాడు నాకు, ఎందుకంటే జర్నీ బోర్ కొట్టకూడదని తన ఇంటెన్షన్ అనమాట. సో మంచిగా మాటలు చెప్పుకుంటూ వస్తున్నాడు, నెక్స్ట్ ఏం వెళ్దాం, నెక్స్ట్ ఏం చూద్దాం అన్నట్టు. ఫైనల్లీ నంది హిల్స్ ఎంట్రన్స్కి అయితే వచ్చేసాము. సో ఎక్సైటెడ్ టు సీ. వీకెండ్స్ అని చెప్పాను కదా, పార్కింగ్ కూడా కొంచెం కష్టంగా ఉంది. ఎర్లీ మార్నింగ్ వ్యూ చూడండి ఎంత మంచిగా ఉందో. ఇప్పుడిప్పుడే సన్ రైజెస్ వస్తున్నాయి. ఇది హిల్ పైన అప్పుడప్పుడే సన్ రైజ్ అనమాట. సో మేమైతే కొన్ని ఫొటోస్ తీసుకున్నాం.
హిల్ స్టేషన్ చూస్ చేసుకొని అయితే రిటర్న్ అయిపోయాము. కానీ మాకు ఒక ఐడియా వచ్చిందనమాట, ఆదియోగి స్టాచ్యూకి వెళ్ళొచ్చు అనేసి. సో అందుకు మేము ఇప్పుడు ఆదియోగి స్టాచ్యూకి అయితే వెళ్తున్నాము. చూసారా, ఆదియోగి స్టాచ్యూ కనిపించింది కదా, మనం అక్కడికి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు. ఇంకా నెక్స్ట్ డే అయితే స్నో సిటీకి వెళ్ళాం.
అట్ లాస్ట్ కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకొని రిటర్న్ అయిపోయాం ఇంకా.